సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్. విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురు విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తెల్లనివాడు మౌళి పరిధీకృత ధౌత పటంబు కుచ్చు రాజులెడు మూపువాడు సుధ చిల్కెడి పల్కుల మోవివాడు సంఫుల్ల విలోచనాంతముల మోసుల మౌల చంద్రికాంశులు చల్లడువాడు మా షిరిడి సాయి మా షిరిడి సాయి ప్రసన్నుడుగా తమెప్పుడు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక మాటని ప్రతి సత్సంగంలోనూ ప్రతిసారి నేను గుర్తు చేసి పాటించే ప్రయత్నం చేస్తాను. సత్సంగాన్ని ఆయన త్రివేణి సంగమంగా పోలిస్తారు. ఆయన సత్సంగంలో ముగ్గురుంటారు అంటారు. ఆయన బాబా ఉన్నారు, బాబాని మనతో కలిపే భాగవతం ఉంది, భక్తులమైన మనము ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలకి ఆయన కూడా ప్రీతితో వచ్చి పదే పదే భక్తులకి అక్కడ పెట్టిన భగవంతుడి చిత్రపటానికి ఆ సద్గ్రంథానికి నమస్కారం చేసేవారు. సత్సంగానికి ప్రధానంగా రావడానికి ఏంటంటే పేరు తెచ్చుకోవడానికో ఉపన్యాసం కాదండి. సత్సంగం అంటే ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది రమేష్ గారు పదే పదే చెప్పారు పొద్దున, పంచుకోవడం. ఉపన్యాసం ప్రతి ఒక్కళ్ళు ఒక గంట ఇచ్చారు అంతే. మిగతా 2 రోజుల్లో మిగతా సమయం అంతా శ్రోతలుగానే ఉంటున్నారు. ఇది ఉపన్యాసం కాదు. మనకి బాబా ఇచ్చిన అనుభవాల్ని ప్రేమపూర్వకంగా స్మరించుకోవడం. సత్సంగంలో తిరిగి తిరిగి వాళ్ళే ఉంటారు భక్తులు. ఉపన్యాసకర్త ముందు ఎవరుంటారో వాళ్ళకి తెలియదు. అట్లా ఇక్కడ పేరు తెచ్చుకోవడానికో దేనికో కాదు. నేను ప్రధానంగా వచ్చేది ఏంటంటే బాబా 3వ అధ్యాయంలో ఇచ్చిన వాగ్దానాన్ని అనుభవపూర్వకంగా చేస్తారు అన్న విశ్వాసంతో, ప్రగాఢమైన విశ్వాసంతో వస్తాను. ఎక్కడైతే ఆయన లీలల స్మరణ జరుగుతుంటుందో అక్కడ ఆయన సాన్నిధ్యం ఉంటుంది. ఆయన ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని అనుభూతి చెందిన అనుభవం ఉంది. ఇక్కడ లభించిన ఆనందం ఇంకెక్కడ లభించదు. ఇది బాబా ముందు నేను చిత్తశుద్ధితో అనుభవపూర్వకంగా చెప్తున్న మాట. ఒక గంట సమయంలో 7 అధ్యాయాలలో ఔపాసన అంటే దీన్ని అంటామే, ఒక ఉద్ధరణితో ఔపాసన పట్టడం కూడా సాధ్యం కాని పని. మునగడం అనేది అసాధ్యం. అయినా కూడా స్పృశించిన అనుభూతన్న మిగిల్చడానికి చిత్తశుద్ధితో బాబా అనుగ్రహంతో ప్రయత్నం చేస్తాను. నేను ముఖ్యమైనవి ఆ ఓవిల్ని లేకపోతే ఆ సంఘటనని ముందుంచే ప్రయత్నం చేస్తాను. అధ్యాయాలు ఎంత ముఖ్యమో వాటికి చేసిన నామకరణం కూడా అంత అందంగా ఉంటుందండి సచ్చరిత్రలో. 24వ అధ్యాయం పేరు వినోద విలసితం. నిజమైన వినోదం ఇక్కడే లభిస్తుంది. మనకి రకరకాల వినోదాలు ఉన్నాయి, కానీ మనసుకి అసలైన ఆనందాన్ని కలిగించే ఆధ్యాత్మిక వినోదం ఇది ఇక్కడ కనిపిస్తుంది.
మర్యాదను అతిక్రమించకుండా మధురమైన శిక్షణ ఇస్తారు అని ఉంటుంది సచ్చరిత్రలో. అంటే నా లోపాలని మీకు తెలియనీరండి, మీ లోపాలని నాకు తెలియనీరు. నాకు వేసే చురక మీకు అర్థం కాదు, మీకు వేసే చురక నాకు అర్థం కాదు. సచ్చరిత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే వెళ్ళే లోపల ఎవరికి పడాల్సిన చురకలు వాళ్ళకు పడతాయి, ఎవరికి పడాల్సిన మొట్టికాయలు వాళ్ళకు పడతాయి. ప్రతి ఒక్కటి తలా కూడా బొప్పిగట్టే ఉంటుంది. ఎందుకంటే వినోదం ఏముంది చెప్పండి? అది ఆ రోజు ఈరోజు కూడా బాబా యొక్క ప్రత్యేకత. నవ్వుతూనే గుచ్చుతారు. ఆ నొప్పి కూడా ఎదుటి వాళ్ళకి తెలియనంత సూక్ష్మంగా ఆ వినోద విలసితం అనే అధ్యాయం పేరు ఎంతైనా చక్కగా నప్పుతుంది. ఇంకోటి ఏంటంటే బాబా చెప్తారు, నువ్వు అడిగిందంతా ఇస్తూనే ఉంటాను అని. ఇస్తున్నారా? లేదు. ఇస్తున్నట్లు అనిపించినా కూడా బాగానే ఉంటుంది. నేను ఇవ్వదలుచుకున్నది నువ్వు తీసుకునేంత వరకు అంటారు బాబా. అట్లా కాకుండా ఆయన ఇవ్వాలనుకున్నది మనం తీసుకోవాలంటే కొన్ని అర్హతలు కావాలి మనకి. ఆ అర్హతల్ని పొందే క్రమం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటది? మొట్టమొదట ఆయన చెప్పింది చేయాలి, ఆయన వద్దన్నది మానాలి. అంటే మన ఇష్టాన్ని వదులుకోవాలి, అయిష్టాన్ని వదులుకోవాలి కదా. అక్కడ కొంచెం మనం నలిగినట్లుగా అనిపిస్తుంది. ఈ అధ్యాయంలో 24వ అధ్యాయంలో రెండవ ఏంటంటే అంటే హెచ్చరిక అన్నమాట. నేను చెబుతానని అనడం అహంకారం, గురుడి చరణాలలో నిరహంకారం ఉండాలి. ఎంత చక్కగా ప్రారంభం చేస్తారో, ఎక్కడ మధ్యలో నుంచి ప్రారంభం చేస్తే కూడా. కాబట్టి ఇక్కడ చెప్పే వాళ్ళకి ఎవరికి కూడా నేను చెబుతున్నాను అన్న అహంకారం ఉండదు. ఉంటే అది నవ్వుల పాలు కావడం ఖాయం. చెప్పేది భక్తిభావంతోనే చెప్తారు, వినేది భక్తిభావంతోనే వింటారు. ఇంకొకటి సచ్చరిత్ర చెప్పినట్లుగా వక్త శ్రోతల యొక్క అధీనంలో ఉంటాడు. వీళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇది ప్రధానంగా జరిగేది. అణకు నేర్పిస్తుంది సత్సంగం, అణకు నేర్పిస్తుంది. చెప్పేవాళ్ళకి అహంకారం ఏం పెరగదు. పెరిగితే అది సత్సంగం కాదు. అణకుతో చెప్తేనే అది సత్సంగం అవుతుంది. చెప్పేవాడు నిలబడితే అది సత్సంగం కాదు. బాబానే అక్కడ దర్శనమిస్తే అది సత్సంగం అవుతుంది. 7వది అంతర్సాక్షి అయిన సాయి సమర్థులు భక్తుల మనోభావాలను సంపూర్ణంగా తెలుసుకుంటారు. ఈ అనుభవం కలుగుతుందండి సత్సంగంలో. మనకి ఏంటంటే తర్కాడ్ గారు చెప్తారు, శ్రీమద్ తర్కాడ్ గారు చెప్తారు, ప్రతిసారి మేలు కోసం వచ్చేవాళ్ళు కాదు, కోరికల కోసం వచ్చేవాళ్ళు కాదు, బాధలు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు కాదు బాబా దగ్గరికి. ఆయన భక్తుల పట్ల ప్రకటించే అసమానమైన ప్రేమ కోసం వచ్చేవారు. ఆయన ఎదురుగా కూర్చోగానే మన బాధలన్నీ తీసేసినట్లుగా వెళ్ళిపోయేవి. ఇంకా ఆయనకి ఏది చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన దగ్గర దాచగలిగింది ఏది లేదు అన్న అనుభవం భక్తులకు కలిగేది అంటారు ఆయన. అటువంటి అనుభవం మనకి సత్సంగంలో కలుగుతుంది. లేదు సచ్చరిత్ర అధ్యయనం చేస్తున్నా కూడా కలుగుతుంది. ఇద్దరు భక్తులు కూర్చుని బాబాని గురించి ముచ్చటించుకుంటే కూడా కలుగుతుంది. ఆ అనుభవం కోసమే ఆరాట పడుతూ ఉంటాం, ఆ అనుభవం కోసమే ఎదురు చూస్తుంటాం, ఆ అనుభవం కోసమే మరలా సత్సంగాలలో పాలు పంచుకోవాలని ఉబలాట పడుతూ ఉంటాం. అందుకే 10 కాలాల పాటు ఈ సత్సంగాలు కలిసి చేసుకోగలుగుతున్నాం. దీంట్లో ఏది అతిశయోక్తి లేదని నేను భావిస్తున్నా. ఇక్కడ ఈ అధ్యాయంలో ఏమవుతుంది? ఆయన హేమత్ పంత్ గారు రావడం, బాబా ముందు సాష్టాంగ నమస్కారం చేయడం, ఆయన కోటి జబ్బుల నుంచి శనగ్గింజలు రాయడం, అది హాస్యానికి దారి తీయడం, 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి చొక్కా మడతల్లో నుంచి
శనగ్గింజలు వస్తే అది వినోదంగా భావించిన భక్తులు తలా ఒకటి ఏరుకొని తినడం, ఇవి ఎట్లా వచ్చాయనే చర్చ ప్రారంభం కావడం. బాబా సంతకు వెళ్ళాడు, కొనుక్కున్నాడు, ఒక్కడే తిని వచ్చాడు అని అనడం. హేమత్ పంత్ గారు ఉడుక్కుంటూ ఆయన ఒక మాట అంటారు, నేను పక్కన ఉన్న వాళ్ళకి పెట్టకుండా ఎన్నడూ తినను, ఎవరు లేకపోతే నేనేం చేసేది. అక్కడ బాబా ఒక మాట అంటారు, ఎవరు లేకపోతే నువ్వేం చేస్తావు, నేనైనా ఏం చేస్తాను. ఏంటా మాటకు అర్థం? ఎవరూ లేకపోతే నువ్వేం చేస్తావు అంటే ఎవరూ లేరని అనుకోవడమే ఒక పొరపాటు ఆలోచన. ఒక చిన్న కథ చెప్తారు. పాత రోజుల్లో గురుకులంలో ఈ ఆధ్యాత్మిక విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత గురువు గారు శిష్యులకి తలా ఒక పండిచ్చేసి ఇది ఎవ్వరు చూడకుండా తినేసిరండి అని చెప్పి పంపించారంట. వెళ్ళారు వాళ్ళు, అడవులు కదా, దాక్కోగలిగిన స్థానానికి వెళ్ళి ఇంకెవరు చూడరు అనుకుని మిగతా వాళ్ళందరూ తినేసి వచ్చారు. ఒక్క అబ్బాయి మాత్రం వెనక్కి తెచ్చాడు ఆ పండుని. గురువు గారు అడిగారు, ఏమి వీళ్ళందరూ తినేసి వచ్చారు కదా, నీకు చేత కాలేదా అని. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతుని నేత్రాలు నన్ను చూస్తూనే ఉన్నాయి, అందుకని ఆయన దగ్గర దాచిపెట్టి నేను ఈ పండును తినలేకపోయాను అని ఆ పిల్లవాడు చెప్పాడంట. మరి ఎవరు లేరు అని మనం అనుకుంటే ఆయన ఏం చేస్తారు? ఏమి చేయలేరు. అయినా అడిగారు బాబా, నేను లేనా? ఆయన ఉన్నారు అని సమర్పిస్తే ఏం చేస్తారు? స్వీకరిస్తారు, అనుగ్రహిస్తారు. ఆ స్వీకరించేది కూడా భౌతిక పదార్థాన్ని స్వీకరించరు, భావాన్ని మాత్రమే స్వీకరిస్తారు. అప్పుడు చెప్తారు, నువ్వు ఎక్కడున్నా ఏమి తింటున్నా నన్ను స్మరించి స్వీకరించు. ఆ సమర్పణని ఎంత సులభతరం చేశారు బాబా. నైవేద్య నియమాన్ని ఎంత సులభతరం చేశారు. ఏమైనా పెట్టగలం, ఎప్పుడైనా పెట్టగలం, ఎక్కడైనా పెట్టగలం. మనకి ఎరుకులేనప్పుడు ఆయన క్షమించమని అడిగి సగం తిన్న తర్వాత అయినా పెట్టగలం. ఆ సాహసానికి కూడా ఒడిగడుతున్నాం మనం. ఇంకొకసారి బుద్ధి వచ్చి రెండోసారి తినకముందే సమర్పిస్తాము అన్న పశ్చాత్తాపంతో. బాబా వచ్చింది ఆధ్యాత్మికతని మన బలహీనతలకు అనుగుణంగా, మన ఈ ప్రస్తుత కాలానికి అనుగుణంగా సరళతరం చేయడానికి. ఆయన యొక్క అవతార కార్యంలో ఉన్న విశిష్టత ఇదే. ఇంత ఎక్కువ మందికి ఆధ్యాత్మికత పేరుతో ఆయన ముందు కూర్చోవడానికి కారణం అదే. జటిలమైన నియమాలు లేవు, కష్టతరమైన ప్రక్రియలు లేవు. పరమలౌకికులైన సాంసారికులలో కూడా ఆధ్యాత్మిక ఆసక్తిని రేకెత్తించే సద్గురు సామ్రాట్ సాయిబాబా. అక్కడ చెప్తారు, ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాలతో స్వీకరించే ఏ విషయాన్నైనా కూడా నన్ను స్మరించి స్వీకరించు. ఏమవుతుంది అప్పుడు అంటే విషయాలని అనుభవించే మానసిక స్థితిలో మార్పు వస్తుంది, తీరుతెన్నుల్లో మార్పు వస్తుంది. ఏది అనుభవించాలి, ఏది అనుభవించకూడదన్న విచక్షణ జ్ఞానం మేల్కొంటుంది. దానిని అనుభవించాలా వద్దా అన్న ప్రాతిపదికకి ఏది ప్రామాణికం అవుతుంది అంటే అది బాబాకి దగ్గర కావడానికి ఉపయోగపడుతుందా, దూరం చేస్తుందా అన్నదే ప్రధానం అవుతుంది. అంటే విషయాన్ని అనుభవించడం స్థానే బాబా ప్రధానం అవుతారు. మొక్కుబడిగా ఇట్లా కళ్ళకద్దుకొని నోట్లో వేసుకోవడం కాదు. ఈ విచక్షణ మేల్కోవాలి. బాబా ప్రధానం కావాలి, బాబాతో మన సంబంధం ప్రధానం కావాలి. అది బట్టలు కావచ్చు, బంగారం కావచ్చు, తినేది కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం కావచ్చు, సంసారం చేయడం కావచ్చు, మానవ సంబంధాలు కావచ్చు. ఇవన్నీ అనుభవాలే. ఈ అనుభవం కావాలా, మనకి బాబాతో అనుబంధం కావాలా అన్న ఎరుక మనకి రేకెత్తుతుంది. బాబా ప్రధానమై కూర్చునే రోజు వస్తుంది. 98వ ఒక చక్కటి సత్యాన్ని
ఏమీ ఎరగనట్లు తటస్థంగా కనిపించిన బాబా భక్తులలో పోట్లాటను రగిలించి కోపతాపాలను కలిగించి వారికి నచ్చ చెబుతూ ఉండేవారు. ఒకటేమో అణుచుకోవడం, రెండేమో వెలికి తీసి శాశ్వతంగా నిర్మూలించడం. బాబా మన లోపల ఉన్న అరిషడ్వర్గాల్ని బయటికి తీస్తారు. ఒక స్థాయిలో బాగానే ఉంటుంది, కానీ బాబా దగ్గరకు వచ్చిన కొత్తల్లో కొన్ని రోజులు అయ్యాక ఇదొక ఇబ్బంది. ఇంట్లో వాళ్ళే అడగడం మొదలు పెడతావు, నువ్వు బాబా భక్తుడు అయ్యిండి ఏం ప్రయోజనం అంటారు వాళ్ళు. నువ్వేం మారావు అంటారు, నువ్వేం నేర్చుకున్నావు అంటారు. అడిగిచ్చేది ఆయనే, రోషం తెప్పించేది ఆయనే. మన లోపాలని బయటకు తీసి ఎక్కడెక్కడివి అంటే మన మనసుని తెలిసిన ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తారంటే, ఒక నిశ్చలంగా ఉండే సరోవరంతో పోలుస్తారు. ఆ నిశ్చలత ఎటువంటిది అంటే లోపల చాలా మురికి ఉంటుంది, అదంతా అడుక్కి దిగి ఉంటుంది. బాబా ఏం చేస్తారంటే ఒక పరిస్థితిని కల్పించి ఒక తెడ్డును పెట్టి దాన్ని మొత్తం తిప్పేటట్లుగా చేస్తారు, ఆ మురికి బయటకు వస్తుంది. అట్లా అనేకమైన అనుభవాల ద్వారా ఆ మురికి బయటికి పూర్తిగా వెళ్ళడానికి కావాల్సిన అనుభవాల్ని ఆయన ప్రసాదిస్తారు. మన అహంకారాన్ని బయటికి తీస్తారు, మన క్రోధాన్ని బయటికి తీస్తారు, మన మత్సరాన్ని బయటికి తీస్తారు. అది తప్పని తెలుసుకునేటట్లుగా చేస్తారు, అంగీకరించేటట్లుగా చేస్తారు, సమాధాన పడేటట్లుగా చేస్తారు. నిర్మూలించుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలని ప్రసాదిస్తారు. చాలామంది అంటూ ఉంటారు, బాబా దగ్గరకు వచ్చిన తర్వాత చరిత్ర పారాయణ చేస్తుంటే ఎక్కడలేని తగులు వచ్చి పడుతున్నాయి, ఎక్కడలేని పోట్లాట్లు వస్తున్నాయి, ఎక్కడలేని సమస్యలు వస్తున్నాయి. ఎక్కడా లేకుండా ఏం లేదు, ఇప్పటి వరకు దాచిపెట్టుకున్న వాటిలన్నిటినీ కూడా బయటికి తీస్తారు ఆయన. అదే ఇక్కడ దాన్ని ఒక తమాషా ఆ నౌసిబాయి అన్నా చించనీకర్లకి జరిగిన తగాదాన్ని మిషగా చేసుకుని ఇక్కడ బాబా చెప్పుకొచ్చారు. ఇంకొక మంచి ఏంటంటే ఈ అధ్యాయంలో కొరడాతో కొడితే నవ్వడం, పూలతో కొడితే ఏడవడం అనేది మనోతరంగాలు బట్టి ఉంటుంది. ఈ అనుభవం ఎవరికి లేదు. ఇది తీసుకొస్తారు బాబా మనలో. అంతకుముందు పూలతో కొడితే కూడా ఏడ్చేవాళ్ళని కాస్త కొరడాతో కొడితే కూడా నవ్వే స్థితికి తీసుకుని వస్తారు. ఈ అవగాహన మనకు ఉండాలి. సుఖదుఖాలు అనేవి మనసు యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటాయి. మన మనోస్థితిని మార్చుకునే ప్రయత్నం చేయాలి, మన ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిదీ కూడా భగవత్ సంకల్పంగా మన ప్రారంధానుసారంగా మనకు సంభవిస్తూ ఉంది. ఏది జరిగినా కూడా బాబా సంకల్పం ప్రకారమే జరుగుతుంది, అది మన శ్రేయస్సు కోసం మాత్రమే ఉపయోగపడుతుంది అనే ఆలోచన మనకి మేల్కొన్నట్లయితే ఎంతటి కష్టాన్నైనా కూడా సంతోషంగా స్వీకరించగలుగుతాం. దీన్నే సబూరి అన్నారు. ఆ సబూరిని కోల్పోకుండా ఉండడాన్నే నిష్ఠ అని అన్నారు. దీన్ని పొందే ప్రయత్నం సాయి భక్తులుగా మనం చేయాలి. బాబాను ఆశ్రయించినంత మాత్రాన, పారాయణలు చేసినంత మాత్రాన, లేకపోతే ఇంకేదో చేసినంత మాత్రాన, నామజపం చేసినంత మాత్రాన సకల కర్మలు తొలగిపోవు. వాటిని భరించే శక్తి వస్తుంది, ఆనందంగా ఓర్చుకునే శక్తి మనకి వస్తుంది. ఆయన పక్షపాతి కాడు, సృష్టి నియమాన్ని ఆయన అధిగమించరు, మన కోసం ఆయన మార్చరు. ఆయన చేసేదల్లా దాన్ని ఆనందంగా భరించే శక్తిని, మానసిక స్థైర్యాన్ని మనకి ఇస్తారు. భగవాన్ రమణ మహర్షి కూడా అదే చెప్తారు. నీ ప్రారంధానుసారం నువ్వు అనుభవించాల్సిందేదో అనుభవించాలి, అది తప్పదు. అయితే దాన్ని ఆనందంగా అనుభవించాలా, ఏడుస్తూ అనుభవించాలా అనే స్వేచ్ఛ మాత్రం నీకుంది, నిర్ణయించుకో ఎట్లా అనుభవించాలనేది అంటారు ఆయన. కాబట్టి కొరడాతో కొడితే కూడా ఒకవేళ కొట్టవలసి ఉంటే బాబానే కొడతారు, దాన్ని ఓర్చుకునే ప్రయత్నం చేస్తారు. చేద్దాం. బీవీదేవ్ గారు అదే అంటారు. తిట్టారు, దెబ్బల ప్రసాదం కూడా ప్రాప్తిస్తుందేమో అనుకున్నాను, తల్లి తండ్రిని ఉద్ధరించేలాగా తిట్టారు అంటారు ఆయన. సోమదాసం అంటారు, బాబా కోపం ఎక్కువయ్యే కొద్దీ, నన్ను తిట్టే కొద్దీ ఆయన మీద ప్రేమ పెరుగుతూ పోయింది. ఎంతటి విచిత్రమైన అనుభవం అండి ఇది. ఎక్కడ కలుగుతుంది ఇంకా? అదే మరి కొరడాతో కొడితే నవ్వడం అంటే.
భక్తాభీష్ట సంపాదన 25వ అధ్యాయం. దాంట్లో 5వది ఇటువంటి సద్గురువులను భక్తితో ప్రేమతో భజించాలి. దీనినే అనన్య భక్తి అంటారు. బాబాది శరణాగతితో కూడిన భక్తి మార్గం అనుకుంటే, ప్రేమపూర్వకమైన భక్తి మార్గం అనుకున్నట్లయితే అత్యుత్తమమైన స్థాయి, భక్తి మార్గంలో అత్యున్నతమైన స్థాయి అనన్య భక్తి. ఆ అనన్య భక్తి అంటే మనసు ఒకే రూపం పైన, ఒకే నామం పైన, ఒకే ధ్యేయం పైన నిలవడం. భక్తికి పరాకాష్ట అదే, మనసు ఆగిపోవడం, తల్లీనత చెందడం, ఇంకేమీ కోరకపోవడం. దానికి ఇక్కడ ఇచ్చిన నిర్వచనం సద్గురువును భక్తితో ప్రేమతో భజించాలి. ఇప్పుడు పరిశీలించుకోవాలి, మన మానసిక స్థితి ఎట్లా ఉంది, మన ఆలోచన స్థాయి ఎట్లా ఉంది, ఎందరిని ఆశ్రయిస్తున్నాం. ఒకవేళ బాబానే ఆశ్రయిస్తున్నట్లయితే దేనికోసం ఆశ్రయిస్తున్నాం, దేనికోసం ఆశ్రయించాలి, దేనికోసం ఆశ్రయిస్తే అది ప్రేయస్ అవుతుంది, దేనికోసం ఆశ్రయిస్తే అది శ్రేయస్సుకి దారితీస్తుంది, శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది. మన భక్తి ఏ ముఖంగా ఆయన వైపుకి సాగుతుంది, దాన్ని ఏమైనా దిశ మార్చుకోవాల్సిన అవసరం ఉందా, మన భక్తి అనన్య భక్తేనా అని ప్రశ్నించుకొని అనన్య భక్తిగా పరిణమించుకునే ప్రయత్నం చేయాలి. శక్తి చాలకపోతే ప్రార్థించాలి. ఇంకా దాము అన్నా కథండి, ఆయనకి బాబా సంతానాన్ని ఇచ్చారు. ఆయన జ్యోతిష్యం నేర్చుకున్నారు, స్వయంగా జ్యోతిష్యం నేర్చుకున్నారు, తనే నిర్ణయించుకున్నారు తనకి సంతానం కలిగే యోగం లేదు అని. జ్యోతిష్యం చేయగలిగింది అంత మాత్రమే. అది శాస్త్ర ప్రకారం జరిగితే, అది అత్యున్నతమైన ప్రమాణాలదైతే ఏం జరుగుతుందో చెప్తుంది, ఏం జరిగిందో చెప్తుంది. దాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది? సద్గురువుకు మాత్రమే ఉంది. ఉదయం రమేష్ గారు కూడా ప్రస్తావించారు, బూటీకి జరగనున్న ప్రమాదం విషయంలో బాబా ఛాలెంజ్ చేయి అన్నారు అని. ఇక్కడ బాబా అదే అన్నారు, సంతానం కలిగింది. తర్వాత ఆయన వ్యాపారం చేయాలి అని అనుకున్నప్పుడు బాబా అన్న మాట, హమ్ కిసీమే నహీ హరే బాపు, ప్రేమగా మేము ఎందులోనే లేం బాబు, మనం కూడా అట్లాంటి వాటిల్లో బాబాని ఇరికించేన్న ప్రయత్నం, ఇరికించలేమండి, తప్పు మాట, చంపలేసుకుంటున్నాను. ఆయనే మనం ఇరికించేది, మనల్ని ఇరికిస్తాడు. మరి అటు ఇటు పోతుంటే వీడిని కుదురుగా ఉంచాలనుకున్నప్పుడు ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికిస్తాడు. కాబట్టి బాబాతో పార్ట్నర్షిప్ అన్న పెట్టుతున్నామో మనం కూడా ఆలోచించుకోవాలి. ఉంటారు కొన్ని విషయాలలో పార్ట్నర్గా ఉంటారు. పిల్ల దగ్గర పార్ట్నర్షిప్ చేశారు బాబా. డాక్టర్ పిల్ల దగ్గర బెంబేలు పడవద్దు, స్వార్థాన్ని పరమార్థాన్ని అథవా మోక్షం ఇవ్వడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను, రా, ప్రారంధాన్ని కలిసి పంచుకొని అనుభవిస్తాను అన్నారు. ఆయనతో ప్రేమపూర్వకమైన సంబంధం పెట్టుకున్నట్లయితే, శ్రేయ మార్గానికి కానీ కావాల్సిన సంబంధాన్ని కానీ పెట్టుకున్నట్లయితే ఆయన పార్ట్నర్షిప్ తీసుకుంటారు. మన ప్రారంధంలో భాగస్వామ్యాన్ని తీసుకుంటారు. గొంతెమ్మ కోరికల కోసం ఆయన రారు. అయినా కూడా ఇక్కడ దాము అన్నానే కాదు ఉద్ధరించబడింది, బాబాని హేళన చేసి నష్టపోయిన వ్యాపారికి కూడా పశ్చాత్తాపం కలిగింది, బాబా పట్ల విశ్వాసం కలిగింది. సచ్చరితము సాయి సచ్చరితము, పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి, ఓం సాయి రామ్.